హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఇంట్లోనే ఇన్స్టాంట్గా అంటే అప్పటికప్పుడు పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఏం లేవు, చిన్న ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి మనం బయట చేసుకునే పాప్కార్న్ లాగానే టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయన్నమాట. మనము దాంట్లో ఉప్పు అవన్నీ కూడా కరెక్ట్ చూసుకొని వేసుకోవచ్చు. వాటికి కావాల్సింది ఏం లేదు, మనం మంచిగా ఎండిపోయిన మొక్కజొన్నలు ఉంటే చాలన్నమాట. ఇవి మనకి బయట షాప్లలో కూడా దొరుకుతాయి. మనకు ప్యాక్డ్ పాప్కార్న్ దొరుకుతుంది, అది కొంచెం వాటికి చాలా కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఇట్లా బయట గింజలు తెచ్చుకున్నాం అనుకో, కొంచెం గుప్పడని గింజలు వేసుకుంటే ఇప్పుడు ఇన్ని గింజలకి ఎంత పాప్కార్న్ అంటే ఒక ఈజీగా 5-6 తినొచ్చు అనమాట. అంత పాప్కార్న్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఏం లేదు, గింజలు బాగా కాకపోతే అవి ఎండిపోయినవి ఉండాలన్నమాట, బాగా ఎండినవి ఉండాలి. మనం ఒక గిన్నె తీసుకోవాలి, గిన్నె కానీ కడాయి కానీ తీసేసుకొని దాంట్లో ఇప్పుడు నూనె, మనకు నూనె అనమాట, నూనె వాటికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు పాప్కార్న్కి అయితే నేను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను అనమాట. మనం కొంచెం కావాలి అనుకుంటే ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు, దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. కొంచెం కలర్ ఎక్కువ ఉండాలి, ఎల్లో కలర్ ఉండాలి పాప్కార్న్ అనుకుంటే పసుపు ఎక్కువ వేసుకోండి. కొంతమంది కావాలంటే దీంట్లో మసాలా కానీ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అవన్నీ. అవి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీ కారం, కొంతమంది అంటే చాక్లెట్ అవన్నీ యాడ్ చేసుకుంటారు కదా, ఇట్లా ఏమన్నమాట దీంట్లో కారము మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ముందే. ఇట్లా వేసుకుని బాగా కలబెట్టేసేయాలి. కలబెట్టేసిన తర్వాత అప్పుడు ఉప్పు కరుగుతుంది. అవి ఉప్పు కరిగిన తర్వాత దీంట్లో ఏంటంటే మనం ఇలాగ తీసుకున్న ఎండిపోయిన గింజలు పాప్కార్న్ ఉన్నాయి కదా, మొక్కజొన్న గింజలు, అవి వేసుకొని బాగా కలబెట్టాలన్నమాట. ఎంతసేపు అంటే బాగా కలబెట్టాలి. కొంచెం హైలోనే పెట్టి చేయాలండి, ఎందుకంటే సిమ్లో పెడితే టైం పడుతుంది కదా. కానీ మాడిపోకుండా చూసుకోవాలి, మాడిపోయేంత వరకు రాగుంచుకుంటుందో. ఇలా కలబెడుతూ ఉంటే మనకు ఆల్రెడీ మొక్కజొన్న గింజలు ఉబ్బుతున్నట్టు కనబడుతుంది కదా, అట్లా ఉబ్బుతున్నట్టు కనబడుతుంటే అవి రెడీ అవుతున్నాయి అనమాట. ఆయిల్ అయితే అంత ఆయిల్ ఉంది కదా, లాస్ట్ పాప్కార్న్ ఎంత ఆయిల్ కూడా మిగలేదు, అంత పాప్కార్న్ బిల్డ్ చేసుకుంటుంది అనమాట. ఇట్లా మంచిగా బాగా కలబెడుతూ ఉండాలి, అట్లా పెట్టి వదిలేయద్దు. కొంచెం కలబెడుతుంటే ఉప్పు అనేది మంచిగా అన్ని గింజలు బాగా పట్టేసుకుంటుంది. అక్కడ బాగా కలుపుతుండాలి. కొద్దిగా అయిన తర్వాత ఆటోమేటిక్గా అవి పేరడం స్టార్ట్ అవుతాయి, అంటే పాప్కార్న్ లాగా తయారవుతాయి అనమాట. ఇప్పుడు తయారవుతున్నాయి చూడండి, కొంచెం 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 అవి ఉబ్బుతున్నాయి. ఉబ్బి ఇట్లా పాప్కార్న్ లాగా అన్ని ఒకటి పేలుతూ మొత్తం రెడీ అవుతుంటాయి అనమాట. అయితే ఇవి పేలేటప్పుడు మనమైతే కంపల్సరీ మూత పెట్టేసుకోవాలి, లేకపోతే ఎగిరి మొత్తం ఇంటిల్లంతా పడిపోతాయి. ఇంకేంటంటే ఇక ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి, అది కూడా కొంచెం మొహం మీద పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటంటే బాగా కలబెట్టేసి ఆ పాప్కార్న్ అవుతున్నప్పుడు ఒక మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని హైలోనే పెట్టుకోండి. మనం లోలో పెడితే ఏంటంటే కొన్ని పాప్కార్న్ ఏంటంటే కావు, కొన్ని గింజలు అడుగు అట్లనే ఉంటాయి, కొన్ని పాప్కార్న్స్ అవుతాయి, అట్లా గింజలు వేస్ట్ అవుతాయి అనమాట. కాకపోతే మీరు ఏం చేసినా అని కొంచెమే పాప్కార్న్ వేసుకొని చేసుకోండి, గింజలు వేసుకోండి. ఎందుకంటే అవి ఏంటంటే అన్ని వేడి సరిపోక ఏంటంటే కొన్ని అడుగు గింజలు అట్లా మిగిలిపోతాయి. ఇది చూసారా, పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. మనకు టపటపట సౌండ్ అనేది ఆగిపోయిందంటే పాప్కార్న్ అంతా అయిపోయినట్టే. అయిపోగానే మీరు దించేసుకొని చూసుకోండి. లేకపోతే అట్లనే ఉంచినామనుకో అడుగుకి అనేవి మొత్తం పాప్కార్న్స్ అన్నీ మాడిపోతాయి అనమాట. చూసారు రెడీగా ఎంత బాగున్నాయి తినడానికి. మన ఊరికి వెళ్ళేటప్పటికైనా మంచిగా ప్యాక్ చేసుకొని కూడా పోవచ్చు, మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. కావాలంటే మీరు ఇంట్లో తయారు చేసుకోండి, బయట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.